ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను తమిళ సాహిత్య కథలను వినిపిస్తున్నాను కదండి. తమిళ భాషలో ఈ కథలను రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా కొత్త కథని ప్రారంభిస్తున్నానండి. ఈ కథ పేరు పవళక్కొడి. ఈనాటికి వీరంలో గొప్పవాడు అనడానికి అర్జునుడి పేరు చెప్పడం పరిపాటి కదా. విద్యావంతులకు, విద్యావిహీనులకు, పురుషులకు, స్త్రీలకు అర్జునుడి కథలన్నీ బాగా తెలుసు. పల్లెటూళ్ళల్లో అతనికి సంబంధించిన అనేక కథలు వాడుకలో ఉన్నాయి. అలాంటి పెక్కు కథల్లో పవళక్కొడి కథ ఒకటి. అర్జునుడు అల్లి అనే ఆ ప్రదేశపు రాణిని పెళ్లి చేసుకుని ఆమెతో పాటు కొన్ని రోజులుండి తర్వాత తాను తలపెట్టిన తీర్థయాత్రను పురస్కరించుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు నేను చెప్పిన అల్లి రాణి కథలో ఈమె చరిత్ర అంతా ఉంటుందండి. మీరు దానిని వినవచ్చును. అర్జునుడు అల్లిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అల్లికి ఒక మగపిల్లవాడు పుట్టాడు. మధురానగరంలోనూ పాండ్యనాడు అంతటా ఆ పిల్లవాడి పుట్టుకను మహోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ పిల్లవాడికి పులందిరన్ అనే నామకరణం చేశారు. అతను చక్కగా పెరగసాగాడు తల్లి సంరక్షణలో. అతను తప్పటడుగులు వేయసాగాడు. ఇతర పిల్లల వలె చిన్న తేరు అంటే రథాన్ని దొర్లిస్తూ ఆడుకోసాగాడు. మహారాణి కొడుకు కావడం వల్ల అతనికి ప్రత్యేకంగా కనిపించే ఒక తేరు కావాలని ఒక కోరిక ఉంది. ఇంట్లో ఎర్రని రంగు గల పగడంతో తయారు చేసిన పెక్కు వస్తువులు చూశాడు. ఆ రంగు చూసి అలవాటు పడ్డ ఆ పిల్లవాడు పగడంతో తయారైన తేరు కావాలని అడిగాడు. ఇదేం పెద్ద విషయమని వెంటనే తయారు చేయించి ఇవ్వచ్చు అనుకుంది రాణి. అనంతరం హస్తినాపురంలో ఉన్న తన భర్త అర్జునుడికి ఉత్తరం రాసి పంపింది. ఆ లేఖను చూడగానే పరిగెత్తుకుంటూ అర్జునుడు వచ్చాడు. వచ్చిన భర్తకు అల్లి ప్రణమిల్లింది. ప్రభు, మీ కొడుకు ఒక పగడాల తేరు కావాలని అడుగుతున్నాడు. పగడాలు ఎక్కడున్నా సరే వాటితో రథాన్ని తయారు చేయించి తీసుకురండి అని ప్రార్థించింది. అల్లి ప్రార్థన ఆజ్ఞలాంటిది. మరి అర్జునుడు దాన్ని అతిక్రమించగలడా? సేరాంబునాడు అని ఒక దేశం ఉంది. అక్కడ సేరాంబురాజు పరిపాలిస్తూ వచ్చాడు. ఆయనకి పవళక్కొడి అనే ఒక ముద్దుల కూతురు ఉంది. ఆమె మహాసౌందర్యవతి, చదువు సంధ్యల్లో ధురీణ. పురుషులు అభ్యసించే యుద్ధ విద్యలో కూడా ఆరితేరి వీరాంగనగా పేరు సంపాదించింది. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. సేరాంబురాజు ఆమెకు రాజ్యం ఒప్పగించి తాను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఆ దేశం ఒక విచిత్రమైన దేశం. ఆ దేశంలో పగడాలు చాలా ఉత్పత్తి అవుతాయి. అక్కడ ధరను తెలుసుకునే ఒక వస్తువు పగడం. దాని ఇతరులు అపహరించకుండా ఉండేందుకు కాను ఆ దేశంలో కదంటు అనే పేరుగల కందిరీగలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. అవి సేరాంబు దేశ ప్రజల్ని ఏమి చెయ్యవు. కానీ పరాయి వాళ్ళని చూస్తే మాత్రం కుట్టి మహాబాధ పెడతాయి. దాని విషానికి ఓర్చుకోలేక పరాయి వాళ్ళు మరణించడం కూడా జరుగుతూ ఉంటుంది. పులందిరన్ కోసం పగడాలు వెతకాలని బయలుదేరిన అర్జునుడు ఈ దేశంలోనే అవి దొరుకుతాయని తెలుసుకున్నాడు. ఆ తర్వాతనే అతను ఈ దేశానికి బయలుదేరి వచ్చాడు. అతను ఒంటరిగా కనుక బయలుదేరితే విపత్తు ఏమైనా సంభవించవచ్చునని గ్రహించి కృష్ణుడు అతనికి తోడుగా బయలుదేరి వచ్చాడు. వాళ్ళిద్దరూ తాము ఫలానా అని బయటపెట్టక రహస్యంగా అక్కడికి వచ్చారు. పవళక్కొడి అందచందాలు, వీరం మొదలైన సద్గుణాలు విని తెలుసుకున్నాడు అర్జునుడు. వెంటనే ఆమె మీద మరులు కొన్నాడు. ఎలాగైనా సరే ఆమెను వివాహం ఆడాలని నిశ్చయించుకున్నాడు. కృష్ణుడి సహాయం వల్ల, ఆ దేశపు కందిరీగల వల్ల అర్జునుడికి ఎలాంటి హాని జరగలేదు. పవళక్కొడిని ఎలా కలుసుకుని పెళ్లి చేసుకోవడమా అనేదే అర్జునుడికి చింత. ఆ పరిస్థితిలో ఒకనాడు వేట కోసం పవళక్కొడి అడవికి వచ్చింది. అప్పుడు అర్జునుడు కందిరీగల వల్ల బాధపడుతున్నట్లు నటించసాగాడు. ఇది కృష్ణార్జునులు ముందరే చేసుకున్న ఏర్పాటు. కృష్ణుడు అతని భార్యగా స్త్రీవేషం ధరించాడు. రకరకాలుగా ఏడవసాగాడు. పవళక్కొడి ఆ దోవను రాగానే తన భర్తను కాపాడమని ఈ మాయా స్త్రీ అర్థించింది.
అది పవళక్కుడి రాజ్యం కావడం వల్ల ఆ కందిరీగల విషాన్ని దించగల శక్తి ఆమెకు ఉంది. పవళక్కుడికి చాలా జాలి వేసింది. కథ అంటూ కందిరీగల విషాన్ని దించేసింది. అంతే. భార్యాభర్తలుగా నటించిన వాళ్ళిద్దరూ సంతోషించారు. పవళక్కుడిని స్వయంగా చూసేసరికి అర్జునుడి ప్రణయానికి రెక్కలు వచ్చినట్టయింది. ప్రణయోక్తులు మాట్లాడసాగాడు. అతని భార్యగా నటించిన కృష్ణుడు ఆయన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించాడు. కృష్ణుడి దయవల్ల అర్జునుడు అందమైన తెల్లటి హంసగా రూపుదాల్చాడు. ఆ హంస నడక, చూపులు, టీవీ మొదలైనవి చూపరులను ఆకర్షించసాగాయి. ఆ హంసను మారువేషం ధరించిన కృష్ణుడు పవళక్కుడికి చూపించాడు. హంస అందానికి ఆమె లోబడిపోయింది. అది మామూలు హంస ఏమన్నానా? హంస వేషంలో ఉన్న అర్జునుడు కదా. దాని మీద ఆమెకు మోహాతిశయం కలిగింది. దాన్ని తనకివ్వవలసిందిగా ఆమె కృష్ణుణ్ణి, అంటే స్త్రీ వేషంలో ఉన్న కృష్ణుణ్ణి అర్థించింది. మహాబలవంతం మీద సమ్మతించినట్లుగా నటించి కృష్ణుడు ఆ హంసను ఆమెకు ఒప్పగించాడు. హంస సంతోషాన్ని వేరే వర్ణించాలా? హంస అందచందాలు చూసి చూసి ఆమె ఆశ్చర్య సంతోషాలను ప్రకటించింది. దాని చూపులు ప్రేమ సంభరితాలు. దాంతో ఆటలాడుకుంటూ ఆమె కాలక్షేపం చేయసాగింది. ఇంతలో రాత్రి అయింది. పవళక్కుడి హంసను తన గదిలోనే ఉంచుకుంది. దానికి రుచిగల పాలు పోసింది. సంతృప్తుడై ఉన్న అర్జునుడు కృష్ణుడు తనకిచ్చిన శక్తి వల్ల మహాపరాక్రమోపేతుడు, సౌందర్యశాలి అయిన తన అసలు రూపాన్ని ధరించాడు. తగిన సమయం చూసి పవళక్కుడి చూసేలాగా ఉన్నాడు. అలాంటి సుందరుణ్ణి, వీరుణ్ణి ఆమె అంతకు మునుపు చూడలేదు కదా. దాంతో అతనితో ప్రేమలో పడిపోయింది. వాళ్ళిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఆ మర్నాడు అర్జునుడి కథను తెలుసుకున్న పవళక్కుడి కృష్ణుడిని తన చెంతకు రప్పించుకుంది. కృష్ణుడు అలాగే వచ్చి ఆమె తల్లిదండ్రులకు విషయమంతా చెప్పి వాళ్ల సమ్మతితో స్వయంవరం ఏర్పాటు చెయ్యమని సలహా ఇచ్చాడు. తమ కుమార్తెకు తగిన వరుడు లభించినందుకు ఆమె తల్లిదండ్రులకు అంతులేని సంతోషం కలిగింది. ఒక మంచి రోజున స్వయంవరానికి తగిన ఏర్పాట్లు చేశారు. స్వయంవరానికి వివిధ దేశాల రాజులు చాలామందే వచ్చారు. వాళ్ళ మధ్య అర్జునుడు బ్రాహ్మణ వేషధారి అయి కూర్చున్నాడు. పవళక్కుడి పుష్పహారం అర్జునుడి గళసీమను అలంకరించిందని ఇంకా మరి చెప్పనవసరం లేదు కదా. పవళక్కుడికి అర్జునుడికి శాస్త్రోక్తంగా మహావైభవంగా వివాహం జరిగింది. అలా రోజులు చాలా గడిచిపోయినాయి. అర్జునుడు పవళక్కుడిని వివాహం చేసుకుని సౌఖ్యావహంగా కాలం గడుపుతున్నట్లు అల్లి విన్నది. ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చింది. పగడాల తేరు కోసం వెళ్ళినవాడు పిల్లవానికి తేరు తెచ్చిపెట్టలేదని ఒకవైపు, వెళ్ళిన చోట మరొక స్త్రీని వివాహమాడాడని ఆమెకు మరొక వైపు కోపాలు ముంచుకొచ్చినాయి. అందువల్లనే ఆమెకు కోపం తట్టుకోలేక సైన్యాలని తరలించుకుని ఆమె సేరాంబు దేశం మీదికి దండెత్తి వెళ్ళింది. అప్పుడు కృష్ణుడు ఇంకో ఆలోచన చేయసాగాడు. అల్లి ససైన్యంగా దండెత్తి వచ్చిందంటే ఆమెను యుద్ధంలో జయించడం ఎవరితరమూ కాదు. కాగా ఆ పరిస్థితిని తట్టుకునేందుకు కృష్ణుడు ఒక ఉపాయం ఆలోచించాడు. మహానుభావుడు మరి అర్జునుడు మరణించాడనే వార్తను వ్యాపింపచేశాడు. హస్తినాపురంలో ఉన్న ధర్మజుడి దాకా ఈ వార్త వెళ్ళింది. పాండవులు, ఇతర రాజులు, మిత్రులు సేరాంబు దేశానికి వచ్చారు. భర్త పోయిన తర్వాత అల్లి మాత్రం ఏం చేస్తుందని అందరూ దుఃఖిస్తున్న ఆ సమయం చూసి ఒక వైద్యుడి వేషంలో కృష్ణుడు అక్కడికి వచ్చాడు. అందరూ ఆదుర్దాగా ఆయన్ని చుట్టుముట్టి అర్జునుడికి ప్రాణదానం చెయ్యగలరా అని బ్రతిమలాడారు. అప్పుడు మాయా వైద్యుడు ఇలా అన్నాడు: రాజులారా, అర్జునుణ్ణి కాపాడవచ్చు, అయితే ఎవరూ అతన్ని కోప్పడకూడదు. ప్రస్తుతం అల్లిరాణి దండెత్తి రావడం చూస్తే ఆమెకు కోపం చల్లారలేదని అనిపిస్తోంది. ఈ పరిస్థితిలో అర్జునుడు బతకడం కష్టం. అలా కాక అల్లిరాణి అర్జునుడి మీద కోపాన్ని చంపుకుని శాంతం వహించి ప్రేమతో సంచరిస్తానని కనుక మాట ఇస్తే అర్జునుడు బతుకుతాడు, బ్రతికి ఉండగలడు అన్నాడు. వెంటనే అందరూ అల్లిని పరివేష్టించారు. ఆమెను శాంతించాల్సిందిగా అర్థించారు. అల్లి కూడా కోపాన్ని చంపుకుని నేను ప్రేమతోనే వ్యవహరిస్తాను అని మాట ఇచ్చింది. పవళక్కుడిని చెల్లెలిగా భావించి ఆమెను కౌగలించుకుంది. అనంతరం వైద్యుడు అర్జునుడికి ప్రాణం పోశాడు. అర్జునుడు బ్రతికి లేచాడు. బ్రతికి లేచిన అర్జునుడు తన భార్య అల్లిని,
కొడుకు పులందిరన్ని కౌగలించుకున్నాడు. అప్పటికప్పుడే అందాల పగడాల తేరుని తయారు చేసి తీసుకురమ్మని పవళక్కొడి ఆజ్ఞాపించింది. శిల్పి అందమైన తేరుని తయారు చేసి ఆమె ముందు ఉంచాడు. అమితోత్సాహంతో ఆ తేరుని లాగుతూ పులందిరన్ కేరింతలు కొడుతూ ఆడుకోసాగాడు. అల్లికి చాలా సంతోషం కలిగింది. ఆమె కూడా ఎంతో సంతోషించింది. ఇది చూసిన పవళక్కొడికి అర్జునుడికి అంతులేని సంతోషం కలిగింది. అక్కడ గుమికూడిన వాళ్ళందరూ ఎంతో ఆనందించారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. తిరిగి తర్వాత కథలో కలుసుకుందామా మరి? అప్పటి వరకు సెలవు.